అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్ చూసి చాలా దూరం నుంచి సదాశివపేట నుంచి ఒకసారి వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా మన ఆశ్రమానికి ఒక 10 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి మన ఆశ్రమంలో చాలాసేపు ఉండి మన పెద్దవాళ్ళందరూ కూడా మంచి భోజనం పెట్టి వాళ్ళు కూడా భోజనం చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి సార్ వచ్చేసి కొవ్వూరి శ్రీ నరసింహులు వచ్చేసి మన సదాశివపేట శివపురి కాలనీ నుంచి రావడం జరిగింది. చాలా దూరం నుంచి కూడా మా ఆహ్వానం మన్నించి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మంచి వెజ్ భోజనం పెట్టి కూడా ప్రతి ఒక్కరి పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ దగ్గర కూడా వాళ్ళ బాబుతో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి భోజనం పెట్టి వెళ్ళినందుకు కూడా మేము కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాం. మా విజన్ ఇండియా ఫౌండేషన్ నుంచి వాళ్ళు ఇలాగే అందరికీ కూడా సపోర్ట్ చేయాలని వృద్ధాశ్రమానికి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా ఏంటంటే చాలా సంతోషం. ఏంటంటే వరంగల్ నుంచి, సదాపేట నుంచి, సంగారెడ్డి నుంచి, కామారెడ్డి నుంచి చాలా దూరం నుంచి మరి మన యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది వస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మా వీడియోని ఇలాగ మీరు ఆదరిస్తూ ఉండాలి. ఇది ఒక పుణ్యక్షేత్రంలో అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇక్కడికి వస్తే ఆరోగ్యంగా ఉంటారని భావిస్తున్నారు. మీరు కూడా దయచేసి అలా అనుకుని మా పెద్దవాళ్ళందరితో మీరు వచ్చి మాతో చాలాసేపు గడిపితే చాలా సంతోషంగా ఉంటాం. బాబు నాన్న నీకు నుండి నీరులో ఆరోగ్యంగా ఉండాలి బేట. నీకు హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా శివరాజు బేట నీకు ఆపరేషన్ బరాబర్ మీకు 100% తగ్గుతుంది. ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు బేట. నీకు థ్యాంక్ యూ బేట. సార్ దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. సదాశివపేట నుంచి సార్ వాళ్ళ బాబు బర్త్డే అని చెప్పేసి చాలా దూరం జర్నీ చేసి మా అనాథాశ్రమానికి రావడం జరిగింది. ఒకసారి సార్ పేరు ఏంటో అని కనుక్కుంటారు. సార్ నమస్కారం సార్. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు కొవ్వూరి నరసింహులు. బాబు పేరు సార్? కొవ్వూరి శివరామరాజు. శివరామరాజు సార్. ఇక్కడ సదాశివపేట నుంచి వచ్చారా సార్? సదాశివపేట నుంచి. అవునా సార్? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సదాశివపేట. చాలా దూరం నుంచి రాలేదంటే ఒకటైతే మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే అమ్మా మీరందరూ చెప్తున్నాం, మీరందరూ కూడా మనల్ని అందరితో మాట్లాడడానికి వీళ్ళ బాబుని తీసుకుని అంత దూరం నుంచి బర్త్డే కోసం రావడానికి వచ్చింది జరిగింది. మనందరం కూడా వీళ్ళతో మంచి ప్రేమగా ఉండి వాళ్ళ బాబు బర్త్డే చేసుకోవడం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నిండి నీరులో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనందరూ దీవించారు. ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పాలి. ఇక్కడ ఏంటి ఇవన్నీ అడుగుతారు. ఏ పేరు? మీ పేరు ఏం పేరు చెప్పు. ఎందులో ఇక్కడికి వచ్చి సంవత్సరం అయితే వచ్చి ఇక్కడ ఎలా ఉంది? మంచిగా ఉంది. బాగుందా? బాగుంది. బాబు బాగుంది. అలా మంచిగా బర్త్డే అయిపోయింది. ఇగో ఈమె వచ్చి కొత్తగా వచ్చింది. జిఏ గౌడ్ నుంచి వచ్చింది. ఈమెకి పిల్లలు లేరు, లేకపోయినా ఒక పాపని అడాప్షన్ తీసుకుంది, ఒక పాపకి పెళ్లి చేసింది. వీళ్ళ మనవడికి హార్ట్ ఆపరేషన్ అయింది. 2 days అయింది. పాపం ఇల్లు కిరాయి కట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది వీళ్ళకి. అందువల్ల ఏం చెప్పేసి ఈమె వచ్చి జస్ట్ ఒక 2 రోజులు నువ్వు వచ్చి ఎలా ఉంది నీకు ఇక్కడ? మంచిగా ఉందా? ఇంకో వైకుంఠ గారు ఫాస్ట్ ఇంకా సదాశివపేట నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు. ఎందుకంటే మనది ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన హిందూ ఆర్ఫెన్స్ హోమ్ ఇది. దీనికి మన హిందూ ఆర్ఫెన్స్ హోమ్ ఫండ్స్ అంటే ఏం రావు సార్. ఎవరు ఏ విధమైన ఎవరు ఇక్కడికి వచ్చేదానికి ఏంటంటే హిందువులు అని ఒక ఐదో ఉండదు. ఇది దీంట్లో అనాథలకి హిందూకి క్రిస్టియన్ అని ఉండకూడదు, అనాశాలు అందరూ ఉండాలి. నేనేంటంటే నేను ఈ సాటర్డే క్రిస్మస్ కూడా చేస్తున్నాను. నేను క్రిస్మస్ పండుగ కూడా చేస్తున్నాను. వాళ్ళు ఫీల్ అయినా కూడా నేను ఫీల్ అయినా నేను క్రిస్మస్ పండుగ చేస్తాను, రంజాన్ పండుగ చేస్తాను, అన్ని పండుగలు చేస్తాను. ఇది అనాథలంతా ఇలా దేవుడితో సమానం, దాని మతంతో సంబంధం ఏంటి? దీంతో పెట్టదు. ఒక్కొక్కరు మైక్ ఏమిటో వాళ్ళకి చెప్తే మైక్ పాస్ చేయాలి. ఒక్కొక్కరు అయిపోయింది పక్క ఆమెకి. అమ్మ మీరు మైక్ పట్టుకోండి, మీ పేరు చెప్పండి. మైక్ పట్టుకోండి ఒక్కొక్కరు. మైక్ చేత పెట్టుకో, మైక్ చేత పెట్టుకో. ఏ పేరు? మీ పేరు భారత మెండోలేనా మీరు వచ్చి ఇక్కడికి? ఎట్లా ఉంది ఇక్కడ? ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉందా? ఏమికే మొత్తం కొడుకు చోట్ల ప్రాబ్లం అయింది. ఇక్కడ పక్క పాసి పట్టుకో. ఎవరు పేరు పెట్టలే, అమ్మాయి అని పిలుస్తారు ఏమికి. కానీ నేను ఏ పేరు పెట్టాను మొన్న? నువ్వు మాట్లాడకే కదా. ఏం పేరు పెట్టాను నీకు? ఎప్పుడు? 21వ తారీఖుని లక్ష్మీదేవి అని రుద్రాభిషేకం సత్యముత్తం చేసిన రోజు నేను నామకరణం చేసిన. నా దగ్గర నుంచి వచ్చారు. ఈవిడికి పాప ఎవరు లేదు, లక్ష్మీదేవి అని పెట్టారు. మీరు వదిలే నువ్వు మీరు చెప్పండి అమ్మా. నా పేరు తిరుమల. ఇంకొకటి ఈమె గురించి ఏంటంటే ఈమెకున్న ఆస్తి అంతా కూడా మదర్ తెరీసా అనాథాశ్రమానికి రాసేసి ఇక్కడికి వచ్చి మన ఆశ్రమం దగ్గర ఉంటుంది. ఈమె నా దగ్గర ఉంటుంది మొత్తం. సార్ చాలా బాగా చూసుకుంటాడు మా కొడుకు.
సరే సంతోషం. ఇది వచ్చేసి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇక మీకు తెలియని ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ ప్రతి ఇంట్లోనే పొయ్యి ఉంటుంది, పొయ్యిలో నీళ్ళే ఉండదు కానీ అన్ని ఇంట్లో పొయ్యి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇవి చెప్పుకోలేని బాధ అంతే. కాకపోతే ఏమి వచ్చింది చాలా డీసెంట్గా ఉంటుంది. అవి ఇక్కడ ఎలా ఉందా మనకు బాగుందా? మంచిగా ఉంది. ఇక్కడ ఏం చేయండి ఇక్కడికి వచ్చిన కొద్దిగా ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ బాగుంది. ఇక్కడ మంచిగా. ఇంకొకటి శివ పట్టుకో, మైక్ పట్టుకో. ఏం పేరు నీ పేరు? ఎన్నో లేదు వచ్చి 2 సంవత్సరాలు అయిందా? మైక్ దగ్గర దూరం పెట్టు. ఈయనకి ఏంటంటే ఫ్యామిలీ ఎవ్వరు 2 సంవత్సరాలు చూడడానికి రాలేదు, ఎవరు రాలేదు, ఏం చేయలేదు. వీళ్ళ అల్లుడే నా దగ్గర దాడి ఖర్చులు తీసుకుని ఎవరు లేరని ఆయన చేసి ఇప్పుడు దాకా చూడడానికి రాలేదు ఈయన దగ్గరికి. ఇంకా రెడ్డి గారు ఒక పాట పాడండి, పాట పాడండి. అచ్చమాంబ కొడుకో బ్రహ్మానంద రెడ్డి నీవో, ఆకాశం బిర్ర నవ్వును హానుమతములు ఒక్కటవును, విన్నరా మును బ్రహ్మమన్నది విన్నరా, ఆకాశం అగ్నిగూలును భూపతులకే రాజ్యమవును, మేకపోతుకు హైలు కాళ్ళట లోకమంతట తిరుగునన్నది విన్నరా మును బ్రహ్మమన్నది విన్నరా, ఆకాశంపున అగ్నిగూలును భూపతులకే రాజ్యమప్పును, మేకపోతుకు హైలు కాళ్ళట లోకమంతట తిరుగునన్నది విన్నరా మును బ్రహ్మమన్నది విన్నరా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈయనకి కొంచెం మంది సేవగా ఉండదు, అన్నం తిన్నది కూడా మర్చిపోతారు. ఆయన వీరబ్రహ్మ గారు ఆటలాడేవాడు, మంచి ఇది ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉన్నారు. ఆయనకి నాడే రంగంలో ఉన్నాయి. నాగయ్య, నీ పేరు ఏం పేరు చెప్పి? నాగయ్య. నాగయ్య, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చావు నువ్వు? ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు నువ్వు? ఇప్పుడు ఎలా ఉంది నీకు? మంచిగా ఉంది. ఇక్కడ బాగా చూస్తున్నారు. ఇక్కడ ఓకే, ఓకే, వెరీ గుడ్. రవి గారు అని చెప్పేసి ఈయన ఒక 3 months అయింది హాస్పిటల్లో. ఫ్యామిలీ లేదు, ఉన్నా కూడా ఎవరు చూడకపోతే హాస్పిటల్ బయటే పడుకుని బయటే చూసుకుంటారు. మన యూట్యూబ్ ఛానల్ చూసి వేరే వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారు దగ్గరికి. 3 months అయింది. బ్యాడ్ టైం ఏంటంటే 2 weeks బ్యాక్ మొత్తం 180 బ్లడ్ టెస్ట్ చేసుకుని చాలా భయపడ్డాను. భగవంతుడు దేవుడు నేను అప్పుడు బాగుంది. మీ పేరు రవి గారు, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి సార్? సార్కి ఆదిలాబాద్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా సేవ చాలా రోజులు వచ్చేసి అందరికి పెళ్లి పిల్లలందరూ పెళ్లి అయిపోయింది. అడిగిన పెళ్లి వెళ్ళిపోయింది, కొడుకు అతను వెళ్ళిపోయాడు. లాస్ట్కి వచ్చేసి నేను రోడ్డు వచ్చేసాను. ఇక పక్కన చూసి రేపు హాస్పిటల్ ఉన్నాను. అప్పుడు వచ్చి ఇప్పుడు ఈ పరిస్థితి ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా మంచిది. మీ గురించి చెప్పండి. హలో, నా పేరు దీపక్ అండి. నేను యాక్చువల్లీ కేరళను, కానీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ఉండిపోయినా. ఇక్కడ ఫ్యామిలీ పిల్లలు ఎవరు లేరు. నేను ఇక్కడ వచ్చినాక కూడా 1 year అయిపోయింది. ఇక్కడ చాలా మంచిగా ఉండాలి. సార్ వాళ్ళు చాలా మంచిగా కాంపిటీషన్ చేస్తారు. ఈయనకి కొంచెం బాగాలేదు, ఆపరేషన్ చేపిస్తారు. బాగలేదు, సర్జరీ ఉంది. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా, చిటి పొటి చిందులు కన్నా, నా ప్రేమ పోత పోసి కన్నానురా, నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో చిన్న చిక్కు 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 చిక్కు
పొట్టి చిందులు కన్నా పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నిన్ను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో నీతో గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం అందె కట్టి ఆడుతుంటే ఈ తల్లి ప్రాణం ఉంగాలతోనే సంగీత పాఠం నేర్పవ నాకు నీలాలి కోసం ఉక్కు పట్టన దిష్టి తగలని చుక్క పెట్టన దోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ ఏ నోము ఫలమో పండి ఈ మోడు కొమ్మ ఈనాడు నిన్నే పొంది అయిందిరా అమ్మ ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ మూసి ఉంచిన లేత పిడికిలి